ప్రేమ తెలుసుకోండి ఇక్కడ మిమ్మల్ని క్షమించున్నావు క్షమించిన తర్వాత వీటికి నీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను తెలుసుకోండి అంటే ప్రేమ తెలుసుకోమన్నాడు. ప్రతి విశ్వాసకి ప్రేమ ఉండాలి, ప్రేమ వితరణ ఉండాలి. అప్పుడు దేవుని దించలేదా నీ గురించి ఆలోచించుకోవా. అవునా? ఒక ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్తే అక్కడ ఇల్లు చూడమంది ద్వాదలో ఇంటి చూడలేదు. నువ్వు చూడటానికి వచ్చాను. మనము ఎవరి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇడిచిపెడుతున్నామా అచ్చు పెడుతున్నామా ప్రభు చూపెడుతున్నామా అన్నది. అంచేత వాక్యంగా నేడా అదృష్టించేవాడు ప్రభుత్వం దర్శించమన్నాడు. ప్రభు నువ్వు కలిగి ఉంటే నిజమే ప్రేమ అంటే లోపలే కదా క్రీస్తు ప్రేమనే కలిగి ఉండమన్నాడు. ఆ విధంగా క్రీస్తు ప్రేమ కలిగి ఉంటాయి. అప్పుడు క్రీస్తు యొక్క సమస్తమా నీకు సిద్ధత అవుతుంది. అంటే దేవుడు చేస్తామని ప్రేమ చూడలేదైతే అయితే అప్పుడు మనకి ఆ సమాచారాన్ని చాలా శక్తి కూడా దేవుడు ఇస్తాడా. అంచేత ఇక్కడ చెప్పలేదు క్రీస్తు సమాధానము ప్రతిరోజునం మీ ఉదయంలో చూడేడే అందుకనికే వీరి యొక్క శరీరంగా విడబెడితే అన్నట్టు క్రీస్తు సమాధానము మన ఉదయాల్లో ఉండేలా అంటాడు. ఉండేదే సంగీతంతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన వైద్యములతోనూ బుద్ధి చెప్పుచు కృప సిద్ధంగా దేవునికి వచ్చి గానము చేయొచ్చు అనేది దేవుని ఉదయపురంగా గానం చేయాలి. అది అప్పుడే పర్వాలేదు, మూచుకి అప్పుడే పర్వాలేదు. ఉదయపురంగా నీకు ఏమొచ్చినా ఆ జ్ఞానం చేసేది అయితే ఆయన వచ్చుతుంది. ఉదయాంతంలో వచ్చి రావాలే, జ్ఞానం రావాలి, బయట కొత్త పడ వస్తుంది. అది ఏ రకమైన పర్వాలేదు, అందగా రావట్లేదు. ఎలా వచ్చినా నువ్వు ప్రేమగా నన్ను పంచుకునే పెట్టే బిడ్డ నిన్ను ఆశిస్తుంటాడు. అంతేనా? నుంచి పెట్టలేదు, కొట్టలేదు, గట్టిగా పాడలేదు అంటో ఒక బిడ్డలో ఉదయపురంగా రాగానే తెచ్చుకుంటే కాకూడదు. అదేమన్నా లోకం అయితే అలాంటి వాడికి మీరు ఇస్తాడు, దేవుడు లాగా కాదు. అంచేత ఇక్కడ మనం మోసంటే కొద్దిలో ఉండేడే కొద్దిగా ఉండే పక్కన ఉంది, కొద్దిగా ఉండేది ప్రతి రోజు కొద్దిగా ఉండేడే. అంతేకుండా 10 రోజులే వాక్యము మీలో సముద్రగా నివసింపున్నాడే. వాక్యాన్ని మొత్తం అంతా మనం 100కి ఎక్కువ చదవం. 100కి 5 ఉందా, 200కి 5 ఉందా, 500కి 5 ఉందా, 1000 2000 ఎప్పుడు ఏది ఎక్కువ 500 500 కాదు, 1000 నోటు కాదు, 1000 నోట్లు కాదు, 100 ఎక్కువ. దేవుడు 3 వెళ్ళినాడు. దేవుడు ఏంటి పెళ్ళి కూడా అంటే 100 ఎక్కువ సంపూర్ణ దేవుడు తెచ్చా. తండ్రిని కూలిపోయి ఏమని ఆడుకున్నాడు. అప్పుడు బైబిల్ని తీస్తే 800కి 5 మంది 800కి 5 ఇద్దామా 100కి 5 ఇద్దామని 100కి 5 వచ్చాను. ఎందుకంటే అతనికి బతుకు కావాలి, ఉద్యోగం కావాలి, భర్త కావాలి, అలా అమ్మకి చెల్లికి ఇతరులు ఆమనవ్వాలి. అంత 100కి 5 వచ్చాను. తక్కువే ఉంది మరి 700 తక్కువే. కానీ అంత ఆచోడింటే అతను ఉద్యోగం వస్తుందా అది ఉప్పుదా మాట్లాడలేదు. ఇప్పుడు చూశాను అతను తెలియదు. సరే ఇచ్చి ఇద్దరికి చెప్పి నీకు ఉద్యోగం బట్టలు బెంగళూరులో హైదరాబాద్ ఉద్యోగం ఇస్తాను. నేను కొంచెం తెలియదు, ఉద్యోగం తెలియదు, చాలా తెలియదు. ఉద్యోగం వేస్తాను అలా చేయడం
అవి వచ్చాను అంటే నన్ను బలపరచుకుంటే బట్టి నేను సమస్తామో చేయను అన్నాడు. అదేనా అంటే అంటే నువ్వు ఏదో ఇస్తాను కాదు అద్దె కడుతున్నానే అయ్యోడు చనిపోతే నువ్వు మంచిగా ఎలా చేస్తాను అంతే. నువ్వేమి నాకు ఎక్కడదు దేవుడికి థ్యాంక్స్ చెప్తా చాలా. అదేనా దేవుడు ఇస్తాడు. ఇలా వాటి చెప్తున్నాడంట ఏదో అడుకుంటాను అనుకోగానే నేను అడుకుంటాను అనుకోవద్దు. నేను దశమాలు కాదు నేను అడుక్కుంటే రాలేదు. నిన్న వాటిని చెప్పాను అది చెప్తా ఇంటా అన్నాడా ఈ సర్వస్వందరికి డబ్బులు ఇవ్వండి అన్నాడు. అయ్యి బాబు అలా చెబితే అడుకున్నా అంటారా అడుక్కోను నేను ఇంత డబ్బు కావాలి కదా సవస్పత్తాడు అందరు రెండు డబ్బులు ఇవ్వన్నానండి నేను కళ్యాణ్ అన్నాడు అదే ఇప్పుడు 25 లక్షలు కావాలి.